హాయ్ అండి. మనం ఈరోజు మునగాకు పచ్చడి చేసుకుందామా? మంచి కమ్మటి పచ్చడి అండి. మీరు తింటారా? మునగాకు శుభ్రంగా ఒలుచుకొని ఇలా కడుక్కుందాం అండి. ఈ ఆకునంతా కడిగేసి వడగట్టేసుకుందాం. ఇలా కడిగేసి బుట్టకేసుకుందాం అండి. ఈ మునగాకు బాగా ముదురుగా ఉండకూడదండి, బాగా లేతగా ఉండకూడదు. ఒక మోస్తరుది తీసుకొని ఇలా శుభ్రం చేసుకొని కడిగి ఉంచుకోవాలి. బాండీ పెట్టుకొని ఎండుమిరగాయలు వేయించుకున్నాం అండి. సన్నటి సగ మీద ఎండుమిరగాయలు వేయించుకున్నాం. ఇందులోకండి 1 చెంచా ఆవాలు, 1 చెంచా పొట్టు మినపప్పు, 1/2 చెంచా జీలకర్ర, 1 చెంచా పల్లీలు, ఇవి 4 వేసుకొని దోరగా వేయించుకుందాం ఎండుమిరగాయలతో పాటు. ఇలా వేయించుకుందాం. చిన్నప్పుడు మా బామ్మ ఏం పచ్చడి అంటే పొదుపు మెదుపు అనేది. పొదుపు మెదుపు అంటే ఏంటి మా అమ్మ అంటే, మన చెట్టుకున్న మునగాకు అది పొదుపు అంట, మెదుపు అంటే ఇలా వండుకోవటం అంట. ఆ పచ్చడి చేస్తున్నాను అన్నది. ఈ తోటలో ఏం పండినా సరే పెద్ద స్థలాలు ఉండే కదండి, అదే తోట. ఆ స్థలంలో అవి వేసుకునేది అన్నమాట. కరివేపాకు పచ్చడి చేసేది, మునగాకు పచ్చడి చేసేది మా బామ్మ. ఇలా ఏవోటి పచ్చళ్ళు చేస్తూ ఉండేది. ఏమీ లేకపోతే ఇంగ్లీష్ బచ్చలైనా సరే అండి పచ్చడి చేస్తూ ఉండేది. కానీ రోటి పచ్చళ్ళు కదండి, కమ్మగా ఉండేది. ఎండాకాలం సెలవులకు వెళ్తే మా బామ్మ మాకేం పెట్టినా పండగగా ఉండేదండి. అంత కమ్మగా చేసి పెట్టేది. రోట్లో వేగించినవి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాం అండి. పొట్టు మినపప్పు వేస్తే మంచి కమ్మదనం వస్తుందండి ఏ పచ్చడికైనా, మీరు గమనించుకోండి. శుభ్రం చేసుకున్న ఆకును కూడా వేయించేసుకుందాం మనం. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. మా పిల్లలు ఏమంటారో తిన్న తర్వాత. ఇవి చల్లారినాయి కదండి. ఇందులో 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. సరిపడినంత రాళ్ళ ఉప్పు వేగించుకుని ఎండుమిరగాయలు, జీలకర్ర, పల్లీలు, మినపప్పు అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఆకేసుకోవాలండి, లేకపోతే ఇది మెదగదు, పౌడర్ అవ్వదు. దీన్ని తగినంత చింతపండు అండి 2 నెలల్లో నానబెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసుకొని మిక్సీ పెట్టేసుకుందాం. 7 అన్నంలో నెయ్యి వేసుకొని మునగాకు పచ్చడి వేసుకొని